వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీద. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం. మనం చూస్తా ఉన్నాం మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు ఈ 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. జగనన్న ప్రభుత్వంలో రైతుకు మిర్చి పండిస్తే ఎంత వచ్చేదండి? బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు, డొల్లా. చూడు బే, గుంటూరు మిర్చి యార్డులో 12,000 రూపాయలు దొర పలుకుతున్నటువంటి రోజున ఎక్కడో కొడుతుంది సీనా. నువ్వు ముఖ్యమంత్రిగా 7,000కే కొనండని నువ్వు జీవో ఇచ్చావంటే ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం. దీనికి ఆన్సర్ చేయమని చెప్పి కోరుతున్నాను. నమస్కారం. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. ఇక మొదలెడదామా? మరలా గుంటూరు వెళ్ళారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? మిర్చి యార్డ్కి పాపం మిర్చి యార్డ్కి వెళ్ళి ఆయన పాపం తట్టుకోలే పాపం అలాడిపోయాడు. అసలు మాట మీద కొట్టేశారండి. లేకపోయాడు పాపం, గందరగోళం విడిపోయాడు. ఇలాంటి అన్ని కామన్ రా, నా పుట్టినరోజు ఇంకా గట్టిగా తగిలిరా మీద. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? చూశారు కదా ఆయన ముక్కు విజువల్ ఉన్నట్టుంది. అసలు మామూలుగా తట్టు ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? లో ఎలా ఉంటుందంటే ఎవరైనా గానీ కొత్త వాళ్ళు వెళ్ళినప్పుడు అట్లాగే ఉంటుంది మిర్చి యార్డ్లో. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతుంది. కిలోలు మాంసం దొరికింది. వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే ఒక రైతు ఎంత కష్టపడతాడు అనేది కూడా ఆయనకు తెలియాలి. డ్రెస్సులు వేసుకుంటుంటే ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, అధికారం ఉన్నప్పుడు ఏ రోజు పోలేదు కదా, ప్రతిపక్షం ఉన్నప్పుడే వెళ్ళాడు. అధికారం ఉన్నప్పుడు ఏ రోజు పోలేదు కదా, ప్రతిపక్షం ఉన్నప్పుడే వెళ్ళాడు. వెళ్ళటం మంచిదే. అక్కడికి వెళ్ళి సరే రైతుల గురించి నేనున్నాను, రైతులకు న్యాయం జరగాలన్నాడు. సంతోషం. పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. నీ గొంతుంటుంటే నా గుండెల్లో గుబులు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం న్యాయం చేశాడు? ఎన్నికల కోడ్ అమల్లో ఉందండి. రావద్దని డిపార్ట్మెంట్ మొత్తం చెప్తే కూడా వినకుండా నేను రావాల్సిందేనని చెప్పి జనాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టుగా వచ్చాడు. అక్కడ చేసేది ఏం లేదండి. ఒక మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. 500 మంది కూలీలను పెట్టుకుని సీఎం 500 మంది కూలీలను పెట్టుకుని సీఎం 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 అనే అరుపులు తప్పితే రెండోది లేదు. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదా. రైతులకు ఈ రోజు ఒకవైపు తెగుళ్ళ వల్ల ఏం మాట్లాడుకుంటున్నారా? కనపడుతుంది కానీ వినపడడం లేదురా. వాళ్ళ పంట కూడా మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఈ రోజు 10-15 క్వింటాలకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं.
ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేసే వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది? నమస్తే సార్.